ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అయిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన మనం దేవుని యొక్క పుట్టుక దినమును గురించి మనం మాట్లాడుకుంటున్న విషయం మనకు తెలుసు. అలానే నిన్నటి దినాన కొంచెం చెప్పుకున్నాం కాబట్టి పొద్దుకాదు ఇంకప్పటి నుంచి మనం కంటిన్యూగా ఒక 2 డేస్ సీరియస్గా ఈ విషయాన్ని మనం ప్రస్తావించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఆ గృహలోనే పుట్టాలి, పుట్టి తీరాలి, ఆ గృహానికి యేసు ప్రభువారు వారసుడై ఉన్నారని చెప్పాను. నిన్న ఈ పదం 15 సార్లు చెప్పినట్టున్నారు. మళ్ళీ ఎందుకంటే 16వ సారి అని మీరు అనొచ్చు. ఎందుకంటే ఒకటి ఎక్కువగా చెప్పుకుంటే మనకి గుర్తుంటుంటాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు ఈ యొక్క యేసు ప్రభువారు ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఎవరన్నా బలవంతాన తీసుకొచ్చారా? లేకపోతే అలాంటి టైంలో ఒక స్త్రీకి డెలివరీ డేట్స్ దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరో గమ్ముని ప్లేస్ మార్చడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఒక్క దిక్కున ఆమెని స్టాండర్డ్గా ఉంచుతూ ఉంటారు. మీకు తెలుసు కదా. అలాంటి టైంలోని ఈయన ఏం చేశారు? ఊరికి వచ్చేసారు. ఒక ఊరు నుంచి ఒక ఊరికి ప్రయాణం చేసుకొని రావాలంటే ఎంత కష్టం. ఈ రోజుల్లో అన్ని సదుపాయాలున్నా, ఫ్లైట్లున్నా, ట్రైన్లున్నా, బస్సులున్నా, కార్స్ ఉన్నా, ఏమున్నప్పటికీ కూడా అలాంటి వాళ్ళ విషయంలో చాలా కేర్ తీసుకుంటాం. ఎందుకంటే అది ప్రాణాలకు సంబంధించిన విషయం కాబట్టి స్త్రీ అనేటప్పటికీ. అలాంటిది ఒక గాడిద మీద వేసుకొని ఇతను ఊరు నుంచి బయలుదేరి వచ్చేసాడు. ఎందుకు వచ్చేయాలి? అంత అర్జెంట్ ఏముంది? అంత అవసరం ఏముంది? అక్కడ తల్లికి ఆ శిశువు పుట్టిన తర్వాత అన్నీ నెమ్మదిగా చేసుకోవచ్చు కదా. అంత అగలోబొగులు అని వచ్చేసి అక్కడ పడదాం ఇక్కడ పడదాం అన్నట్టుగా వచ్చేయకపోతే నిదానంగా బిడ్డను కన్నా తర్వాత నిదానంగా తీసుకొని రావచ్చు కదా. విషయం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, రావచ్చు, తప్పులేదు. తల్లి బిడ్డను కన్నాక ఆ తర్వాత వచ్చి వీళ్ళు ఇక్కడ ఉండాలనుకుంటే ఉండొచ్చు. వీళ్ళక్కడికి ఒక పని నిమిత్తమే వెళ్ళారు తప్ప ఎవరు ఏసేపు వెళ్ళారు తప్ప ఏసేపు ఆ యొక్క ప్రాంతానికి చెందినవాడు, ఆ దేశానికి చెందినవాడు అయితే కానే కాదు. అది అతని స్వగ్రామం కాదు, అతను పుట్టిన ఊరైతే కాదు. మరి ఏసేపు ఎక్కడ ఉన్నాడు అనంటే దావీదు అనే ఊరిలో అతను పుట్టాడు. అతనికి అక్కడ వారసత్వం ఉంది. ఎవరికి? ఏసేపుకి. ఏసేపు? ఆదికాండంలో ఏసేపు, 12 మంది శిష్యులు ఉన్న ఏసేపు, ఆ ఏసేపు కాదు. ఎవరు అనంటే గనక యేసు ప్రభువారికి ప్రదానము చేయబడిన భర్త అయిన ఏసేపు. మరియమ్మ గారికి ప్రదానం చేయబడ్డారు కదా. మరియమ్మ గారికి భర్తగా ప్రదానం చేయబడిన ఏసేపు అనమాట. ఆ యవనస్తుడి పేరు ఏసేపు. ఎవరు? మరియమ్మ తల్లిని వివాహం చేసుకోవడానికి ప్రదానం కూడా చేసుకొని సిద్ధపరచుకున్న టైంలో ఇంకా దేవదూత రావడం, పరిశుద్ధాత్మ దేవుని గర్భవతి అవుతుంది. ఇవన్నీ కూడా ఇంకా మనకు తెలిసిందే. మీ దైవజనులు చెప్తూ ఉంటారు కాబట్టి ఇందులో ఇంకా మనం ఎక్కువగా నేను ప్రస్తావించట్లేదు. కావాల్సిన ముఖ్యమైన విషయం ముఖ్యంగా చెప్పాలని అనుకుంటున్నాను. ఇలాగా అంత స్పీడ్గా వచ్చేవలసిన అవసరం ఏముందంటే వచ్చేయకపోతే కనుక మిస్ అయిపోతాం. ఏం మిస్ అయిపోతాం? మన యొక్క లెక్కలు మిస్ అయిపోతాం. లెక్కలు మిస్ అయిపోవడం ఏంటి? ఇప్పటికి మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది. ఎందుకు అని అంటే కనుక ఇక్కడ ఆ దేశానికి సంబంధించి ఉన్న రాజు మొట్టమొదటిగా కైసరు అనే రాజు జనాభా లెక్కలు స్టార్ట్ చేశారు. అది ఎక్కడ స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారంటే దానికి 2 లెక్కలు ఉన్నాయి. మొట్టమొదటిగా దావీదు ప్రారంభించాడు. అసలు దావీదును ప్రారంభించమలేదు. అందుకే దేవుడు నేను చెప్పకుండా ఎందుకు నీవు జనాభా లెక్కలు ప్రారంభించావు అని చెప్పి దేవుడు ఆ క్షణాన 71, 72 చాలామందిని దేవుడు అక్కడ నాకు 70కి పైనో కిందో తెలియట్లేదు కానీ చాలామందిని దేవుడు అక్కడ చంపేశాడు. ఎందుకంటే దేవుడు అక్కడ జనాభా లిస్టు చేయమని చెప్పలేదు. నేను మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. అదేంటంటే ఆ దినములలో ప్రజాసంఖ్య వ్రాయవలెనని. ప్రజాసంఖ్య అంటే అంటే ప్రజలు, సంఖ్య అంటే అంకి, అంటే ఒక అంకి అంతే. ఇది ఎక్కడ మొదలైంది? మొట్టమొదటిగా యేసు ప్రభువారు పుట్టినప్పుడు తన జన్మదినము ద్వారా స్టార్ట్ అయిన ప్రజాసంఖ్య, మొదటి ప్రజాసంఖ్య ఆయనతోటి ప్రారంభమయ్యింది. అంటే అక్కడ జనాభా లిస్టులో ఓట్లు యేసు ప్రభువారి యొక్క చిన్ని చేతితోటి ఓటు వేయించుకున్నారు. మరీ అంత అలా ఆలోచించదు కానీ అది వెటకారంగా ఉంటుంది.
మనకు తెలుసు కదా. అలాగ అక్కడ ఓట్ల లిస్ట్ ప్రారంభమైంది. అంటే జనాభా లిస్ట్ ప్రారంభమైంది. అంటే ప్రజాసంఖ్య వ్రాయాలి. అప్పుడు ఏం చేయాలి? ప్రజలు ఎవరి స్వగ్రామానికి వాళ్ళు వెళ్ళిపోవాలి. ఇప్పుడు మీ ప్రాంతంలో మీరు పుట్టి ఇంకొక ప్రాంతంలో పనికెళ్లారనుకోండి, ఆ యొక్క వార్డ్ లిస్ట్ అంటే ఓట్లకొచ్చిన ఎలక్షన్‌ది కాదు. మామూలుగా ఈ టైంకొస్తారు కదా! ఓట్లకేసే టైంకి. అప్పుడు మన ప్రాంతాలొచ్చి మనం ఏం చేయాలి? ఖచ్చితంగా మన ఓటు హక్కు వినియోగించుకొని ఎళ్ళాలి. లేకపోతే మనం జనాభా లెక్కల్లో లేకపోతే గవర్నమెంట్ వచ్చిన అన్ని కార్డులు కూడా లెక్కయిపోతాయి. ఆధార్ కార్డులో భూమి మీద బతికున్న ఆధార్ కార్డులు లేకపోతే లేనట్టే. భూమి మీద నువ్వు మనిషి ఉన్నా వేస్టే ఇంకా. ఆధార్ కార్డులో ఉంటే మాత్రమే ఆధారంగా ఉంటావు. లేకపోతే నీ ఆధారాలన్నీ పోతానే ఉంటాయి. ఇంక అన్నీ గోదావరే తప్ప ఆధారాలేమి ఉండవు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత అఫీషియల్ క్యాండిడేట్‌కైనా, ఎంత రిచ్ ఫ్యామిలీకైనా సరే తన గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు అనేది తన ఆధార్ అంటే తన యొక్క అంకి ఎక్కడో ఒక నెంబర్ మారుతుంది మనదంతే. అందరియి అంతే గాని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఆధారం అంటూ లేకపోతే భూమి మీద మన ఆధారం కొట్టివేయబడతది. ఇలాగా ఇక్కడ ఈ యొక్క ప్రజాసంఖ్య రాజు అయిన కైసరు ప్రజాసంఖ్య మొట్టమొదటగా ప్రారంభించారు. ఆ సంఖ్య ఎక్కడ ప్రారంభమైందంటే యేసుప్రభువారి పుట్టుక దినం నుంచి ప్రారంభమైంది. కాబట్టి నజరేతు అనే ఊరు నుండి కాదు, ఈ యేసేపు ఎక్కడ ఉండేవాడంటే నజరేత్ అనే దావీదు ఊరిలో ఉండేవాడు. ఇతను కూడా ఎవరు అంటే దావీదు గోత్రానికి చెందినవాడు. యేసుప్రభువారు దావీదు చిగురు. ఇక దావీదు ముత్తాతలకి మనవడు ఎవరికి? యేసుప్రభువారికి. ఆ తరాలు కూడా నేను చూపిస్తాను. ఎన్ని తరాలు ఏంటని నిన్న ఆఫ్ చేశాను కదా. నిన్న కొంచెం నాకు క్లారిటీ లేదు. అంటే వాక్యం గుర్తుంది కానీ నాకు కొంచెం మందమరుపు కదా. రిఫరెన్స్ గుర్తుంది కానీ అధ్యాయం గుర్తుంది కానీ వచనం గుర్తులేదు. కాబట్టి అది నైట్ అంతా చూసి పట్టుకొని ఈ నైట్కి ఇవ్వాల్సి వచ్చింది. నేను నైట్ మొదలెడితే అప్పుడు ములిగితే ఇప్పుడు తేలాను. ఈ నైట్కి ఇవ్వాల్సి వచ్చింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సరే ఒక్కసారి నేను వాక్యం చదువుతున్నాను వినండి ఎందుకు వచ్చింది కానీ. ఆయన ఎక్కడ ఉన్నాడంటే గలిలియా. ఒకసారి అంతా చదువుతానే ఉండండి. ఆ దినములలో ఒక్క లోకం, 2 లోకాలు, 3 లోకాలు కాదు, సర్వలోకంలో కూడా ప్రజలు ఉన్నారు. మొత్తం అంతా అక్కడ లెక్కేయాలి. కురేనియా, సిరేనియా దేశాలన్నీ కూడా కలిపి లెక్కేయాలంటే ఆ దేశము, ఈ దేశము ఉంటారు కదా, అలాగనమాట. లోకసువార్త 2వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో సర్వలోకములకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఐగుప్తు వలన ఆజ్ఞాయనం. ఇది కురేనియా, సిరేనియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొట్టమొదటి ప్రజాసంఖ్య. చూసారా, మొదటి ప్రజాసంఖ్య. భూమికే ఇది ప్రజాసంఖ్య. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమికే అప్పుడు జరిగిందనమాట. ఇప్పుడు యేసుప్రభువారు ఎప్పుడైతే మొట్టమొదటి ఫస్ట్ డే పుట్టారో ఆయన దినము నుంచి మొట్టమొదట మనుషుల యొక్క లెక్క ప్రారంభమయ్యిందనమాట. మొదటి జరిగిన మళ్ళీ అక్కడ మర్చిపోయాను. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఐగుప్తు వలన ఆజ్ఞాయనం. ఇది కురేనియా, సిరేనియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. విన్నారు కదా, మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు ఇదిగోండి ఇక్కడ ఇందుకు బయలుదేరారు. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యేసేపు దావీదు వంశంలోను గోత్రములోను ఇప్పుడు చెప్పాను కదా పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడిన గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో, చూసారా, మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి. ఆయన ఎక్కడున్నాడు? గలిలీ అనే ఊరిలో నజరేత్ అనే ప్రాంతంలో ఉన్నాడు. అంటే ఇప్పుడు మీకు అంటూ ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరిలో మీరు నివసించే ప్లేస్కి ఒక పేరు ఉంటుంది. ఆ తర్వాత మీ ఇంటికి ఒక నెంబర్ అనేది ఉంటుంది. అది డోర్ నెంబర్ లాంటిది, వీధి నెంబర్ లాంటిది, ఊరి పేరు లాంటిది. అది గలిలియా, నజరేతు అని అనమాట. యోదయలోని బెత్లెహేం అనబడింది. ఇక్కడ కూడా అంతే. యోదయ అనేది ఒక ఊరు, బెత్లెహేం అనేది కొంచెం దగ్గర ప్రాంతము. దావీదు ఊరికి అప్పుడు తన ఊరికి వచ్చాడు. ఎవరో దావీదు ఊరికి వెళ్ళాను. లేకపోతే ఈ యొక్క ప్రజాసంఖ్య ఎలా జరగకపోతే ఆ తల్లికి అక్కడే డెలివరీ డేట్స్ వచ్చును. ఇక్కడికి రావడమే ఆమె డెలివరీ అయిపోయింది.
ఎవరు? మరియ అయిన తల్లి. ఈ యొక్క ప్రజాసంఖ్య వ్రాయకపోతే వీళ్ళ ప్లేస్ నుంచి కదలకపోను. వీళ్ళ ప్లేస్ నుంచి కదలాలి అంటే ఇలా జరగాలి. ఇలా జరగడానికే భూమి మీద అప్పుడుదాకా లేదు. అందుకే దావీదు మీద దేవుడికి ఎప్పుడు లేని కోపం వచ్చింది. దావీదంటే దేవుడికి చాలా ఇష్టం. అలాగని తప్పులు చేసినప్పుడు ఒప్పులుగా అవి మార్చలేదు సుమా. ఇప్పుడు కూడా నువ్వు తప్పు చేస్తా ఉండు, నేను ఒప్పులుగా మార్చుతాను అని అనలేదు. తప్పు చేసినందుకు తుప్పు రేగొట్టేశాడు దేవుడు. తన బిడ్డను కూడా తీసేసుకున్నాడు. దావీదు రాజు అయి ఉండొచ్చు, చాలా కష్టాలు పడ్డాడు పాపం. చిన్నతనం నుంచి కుటుంబంలోంచి కూడా వెలివేయబడ్డవాడు. అంటే పంపించేశారని కాదు కానీ అతను ఎక్కువగా దేవునితోటి పాటలతోటి ఉన్నాడు. ఎంత దేవుడితో ఉంటే మాత్రం దేవుడు తప్పులు చేస్తే అట్లా ఒప్పులుగా మార్చుతాడా? నువ్వు తుప్పట్టేసి ఉన్నావు నాయన, నీ తుప్పంతా వదిలించాలని మొత్తం తుప్పంతా వదిలిస్తాడు దేవుడు. దేవుడేం వదిలేసేవాడు కాదు సుమా. నిన్ను మార్చుకోవాలనుకున్నా నీకున్న కళంకమంతా తీసేస్తాడు. అది ఏదైనప్పటికీ కూడా నిన్ను తనలో కావాలి అని అనుకుంటే నిన్ను చాలా నల్లకొడతాడు. నువ్వు తనకి కావాలి, నువ్వు ఒక పనిముట్టివే అని అనుకుంటే గనక, నీతో ఆయనకి చాలా పని ముందుకే ఉందనుకుంటే గనక, నేను అనుకుంటున్నానండి కానీ నా వయసు అయిపోయింది, నేను అనుకుంటున్నానండి కానీ నా యొక్క శరీరం అంతా నలిగిపోయింది, వృద్ధాప్యానికి వచ్చేస్తున్నాను, అప్పటికే 40 దాటేసాయి, ఇప్పటికే 50 వస్తాయి, అప్పటికే 60 వస్తాయి. ఈ విషయానికి నేనైతే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. అదేంటంటే వయసు నీ శరీరానికి వచ్చిందేమో, నీ మనసుకు రాదు. శరీరం సహకరిస్తేనే కదండి. వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా మనం యంగానే అనుకుంటాం, కానీ శరీరం ఆ టైంకి సహకరించదు కదా. ఏ మందిరానికి వెళ్ళాలన్నా, ఏ బైబిల్ చదవాలన్నా, ఏ పాటలు ఇక ఏది చేయాలన్నా ఉండాలి కదా. నిజమే. వృద్ధాప్యమందు తల్లి నవ్వుతున్నా నేను నీకు బిడ్డనిస్తాను అన్నాడు దేవుడు. ఆవిడ పక్కువ నమ్మింది. దేవునికి అసాధ్యమైంది ఏదీ కూడా లేదు. వృద్ధాప్యమందు చిగురు పట్టి యవ్వనానికి దేవుడు తీసుకొస్తానన్నాడు. నీ దేవుని పని గనక నీ మీద గనక ఉంటే అది ఎప్పటికీ నీ ఒంటి మీదకి రాదు. నీ ఒంటి మీద ఒక అంకీ మారుతుందేమో. ఇప్పుడు నీకు 50 సంవత్సరాలు ఉంటే 51 వస్తుందేమో, కానీ నీ వయసు అలాగే ఉంటుంది, నీ యవ్వనం అలాగే ఉంటుంది, నీ బలం అలాగే ఉంటుంది, నీ శక్తి అలాగే ఉంటుంది. దేవునితో నువ్వు ఉండి కోల్ది కూడా ఒక ఆనోకులాగా నువ్వు తయారవుతావు. ఆనోకు దేవునితో నడుచుకొని వెళ్ళిపోయినట్టుగా. అసలు ఆనోకు దినములెన్నో తెలుసా? మెలేకు దినములెన్నో తెలుసా? షేము హాము దినములెన్నో తెలుసా? మన దినములెన్నో తెలుసా? 2 రోజులు 3 రోజులు అన్నట్టు ఉంటుంది. మనం దినానికి దగ్గరగా ఉంటాం, దేవునికి దగ్గరగా ఉండం. కొత్త సంవత్సరంలో ఎలాంటి మాట్లాడుతుంది ఏంటి ఇవ్వడానికోవచ్చు. భూమి కింద కొత్తదన్నది ఏమీ లేదు. ఇంకానే కొత్త సంవత్సరం వచ్చి 3 రోజులు అన్న అవ్వలేదు, అప్పుడే మా ముచ్చట మీరు ఎలాగా పచ్చడి చేసేస్తున్నారు అనుకోవచ్చు. నేను ఆకాశం కిందకి చూచుండగా ఏదీ లేదు. వ్యర్థము 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 సమస్తము వ్యర్థమే. ఇప్పుడు వచ్చిన సూర్యుడు వచ్చే సంవత్సరానికి రెడ్గా బ్లూగా ఈ కలర్లు మారేస్తాడా? చందమామ కూడా నైట్ వచ్చేటప్పుడు కలర్ మారేస్తుందా? కిందటి సంవత్సరం ఎల్లో వచ్చింది, ఈ సంవత్సరం రెడ్గా మారింది, వచ్చే సంవత్సరం గ్రీన్గా మారుతుందని కొత్తగా ఉందని చెప్పుకోవడానికి. లేకపోతే ఇంద్రధనుసులాగా రోజుకు ఒక కలర్ మారుతూ ఇంద్రధనుసు టైప్లో రోజు అన్ని కలర్స్ వస్తూ ఉంటాయా? ఏమీ లేదు కదా. ఆయన చెప్తున్నాడు కదా, కొత్తది అన్నది ఏదీ లేదు. కొత్తది మాత్రం ఒకటి ఉంది రోయ్, మన ఒంటి మీద బట్టలు. మన ప్రవర్తన మారదు, ఆలోచన మారదు, ఏం మారదు. మార్చుకుంటే కొత్త కారు, మార్చుకుంటే కొత్త బండి. కొత్త బండి అయితే కొత్తగా ఉంటుంది, కొత్త కారు అయితే కొత్తగా ఉంటుంది, ఒంటి మీద బట్టలు అయితే కొత్తగా ఉంటాయి. అంతకు మించి నాకు కొత్తదనం ఏమీ కనపడలేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క రీతిలో కనుక మనం చూసుకుంటే దేవుడు నిన్ను తన పనికి ఎన్నుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా నీకు శ్రమలు అనేవి వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా నువ్వు ఆయన కార్యక్రమానికి నిర్ణయించుకున్నా ఎంచుకోకపోయినా ఆ త్రోవలో నిన్ను తీసుకెళ్ళక తప్పదు. ఆ యొక్క శ్రమల కొలువులో నిన్ను పెట్టక తప్పదు. ఆ ఇబ్బందుల్లో నిన్ను నలక తప్పదు. ఎందుకో తెలుసా? బంగారము సువర్ణం కింద మారినట్టుగా 7 మూసలలో వేసి కరగదీసినట్టుగా మళ్ళీ కొత్త వస్తువు కింద మారాలి అంటే, నువ్వు ఇంకా దేవుళ్ళు నూతనంగా మారాలి అంటే, దేవుడు నీకు ఇచ్చిన వాక్యాన్ని 10 మందికి 10 రకాలుగా నువ్వు పంచాలి అని అనుకుంటే గనక నిన్ను తనకి అనుకూలంగా మార్చుకునేదాకా నిన్ను నలగొడతానే ఉంటాడు.
నువ్వెప్పుడైతే ఆయనకు అనుకూలంగా మారిపోయి ఇక నీ పని, నీ జీవితమే, నీవే అని ఎప్పటికైతే నువ్వు దేవుడికి పరిపూర్ణంగా ఒక ఎలీషాలాగా, ఎలీషా మళ్ళీ నేను తిరిగి వచ్చేస్తానేమో, మళ్ళీ నా ఎడ్లతో నేను వ్యాపారం చేస్తానేమో, నా ఎడ్లతో నేను మళ్ళీ పొలం దున్నుతానేమో, నా ఎడ్లతో మళ్ళీ నేను వ్యవసాయాన్ని కొనసాగిస్తానేమో, నా మనసు నా ఏలిన వాడి తట్టు లేకుండా తిరిగిపోతుందేమో, అక్కడి నుంచి దేవుని తట్టు తిరిగిపోద్దామో, ఇక మళ్ళీ నేను వస్తే నాకు పని ఉండకూడదు, సర్వం శూన్యమే కనిపించాలని 7 జతల ఎడ్లు నరికి పాడేశాడంతే. తన పొట్ట, తన జీవనం, తన ఆస్తి మొత్తం విందు చేసి పాడేశాడు, ఒక ఆడపిల్లకి కోటేశ్వరులు పెళ్లి చేసినట్టుగా. ఈరోజు నీకున్న ఆస్తిని, నీకున్న డబ్బుని కొద్దిపాటుగా దేవుడి కన్నా ఖర్చు పెడుతున్నావా? లేకపోతే వాళ్ళని ఉపయోగించి నువ్వు డబ్బు చేసుకుంటున్నావా? జనాన్ని ఉపయోగించి డబ్బు చేసుకుంటున్నావా? నీకున్న డబ్బుని జనానికి, దేవుని పనికి ఉపయోగిస్తున్నావో? చాలా తేడా కదా, చాలా తేడా. ఆ రోజుల్లో వాళ్ళకి కూడు కూడా లేదు, బట్ట కూడా లేదు. ఎవరో ఎందుకు మనేసయ్య 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 అని చెప్పుకుంటున్నామనికే మన అన్న దిక్కు లేదు ఆయనకి. ఒరే బాబు, నాతో ఎక్కడికి వస్తారా బాబు, మీకు ఇల్లు ఉంది, కొంప ఉంది, గూడు ఉంది, నాక ఒక గొయ్య లేదు, ఏమీ లేదు. నక్కలు కూడా గొయ్యలు ఉన్నాయి. నేను కాసేపు రిలాక్స్ అయ్యి తల వాల్చుదామన్న స్థలం కూడా లేదు కదయ్యా నాకు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగా త్వరగా వచ్చేయాలంటే ఏదో పని జరగాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి పిల్లలు స్టేట్స్ వెళ్ళారనుకోండి, ఏదో చదువుకోవడాకో జాబ్కో దేనికి వెళ్ళారనుకోండి, అవి ఆపుకొని మధ్యలో రావాలంటే వస్తారా? రారు. మరి షడానికి ఇమ్మీడియట్గా వచ్చేయాలంటే ఇక్కడున్న అమ్మ బాబు ఎవరికైనా చచ్చిపోవాలి. అది కూడా మానవత్వం దయ కలిగి ఉంటే వస్తారు, లేకపోతే కార్యక్రమాలు మీరే కానిచ్చేయండి మేము రాలేమంటారు. మరీ అంత మానవత్వం లేకుండా ఎవరు లేరు అని అనకూడదు, ఉన్నారు అని అనకూడదు, అటు ఉన్నారు ఇటు ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సడన్గా రావాలంటే ఏదో ఒకటి జరగాలి కదా, ఏదో ఒకటి జరగాలి కదా. అలాగా వీళ్ళు సడన్గా రావాలి అంటే ఇక్కడ యేసుప్రభు వారికి ఏమొచ్చిందంటే జన్మదినముల దగ్గరికి వచ్చాయి కాబట్టి, తల్లికి డేట్ దగ్గరికి వచ్చింది కాబట్టి వీళ్ళు త్వరగా వచ్చేయాలి. ఈలోగానే మనం వెళ్ళిపోతూ ఉంటే ఆ టైంకి అక్కడికి ఈవిడికి టైము వస్తుందని చెప్పి అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరి వచ్చారు. ఎందుకంటే మరి తన గుర్తింపు తనకు కావాలి కదా యేసేపు గారు. మరి అందులోనే తన భార్యగా ప్రదానం చేసుకున్నప్పుడు మరి భార్య లిస్ట్ కూడా అక్కడే వస్తుంది కదా. కాబట్టి భార్య కూడా ఆ ఇంటికి వారసురాలు అవుతుంది కాబట్టి అక్కడ లిస్టు భార్యది కూడా ఇవ్వాలని వచ్చి ఇది చేసి అక్కడ వాళ్ళ జనాభాల లెక్క పూర్తి చేసుకుందాం అనుకునే టైంలోని యేసుప్రభు వారు జన్మించారు. యేసుప్రభు వారు జన్మించారనమాట. ఎందుకు అని అంటే కనుక ఆయన అక్కడ పుట్టి ఎందుకు తీరాలి అని అన్నానంటే, ఇలాగా ఆయన దానికి వారసుడై ఉన్నాడు కాబట్టి గబగబా రావాలి. ఈ యొక్క ప్రజాసంఖ్య అనే కార్యక్రమం ఇక్కడ జరగకపోతే, తన సొంతూరు యేసేపు రాకపోను, ఆ యొక్క ఓట్లు జనాభా జరగకపోతే, ఆ యొక్క ఇద్దరు కూడా వచ్చి ఇక్కడ వీళ్ళ లెక్క పూర్తి చేసుకోకపోను, యేసుప్రభు ఆ గృహలో పుట్టకపోను. యేసుప్రభు ఆ గృహలో పుట్టడం కోసమే ఇది జరిగిన, లోకమంతటికి జరిగిన మొట్టమొదటి ప్రజాసంఖ్య. అంటే ఇప్పుడు మనకి ఓట్లు గుర్తింపు అక్కడ నుంచి ఇప్పుడు మనకి స్టార్ట్ అయింది. ప్రతి చోట ఏ స్టేట్ అవనివ్వండి, కంట్రీ అనండి, ప్రతి చోట కూడా ఇది మనకి ఇలాగా స్టార్ట్ అయింది. మొట్టమొదటి బైబిల్లో జరిగినదే ఇప్పటికీ జరుగుతుంది. బైబిల్లో మొట్టమొదటి మనకి ఏదైతే జరిగిందో అదే జరుగుతుంది. నేను చాలాసార్లు చెప్పాను, బైబిల్లో ఉన్నదే సృష్టిలో చాలా మటుకు జరుగుతున్నాయి, జరిగిపోయాయి, ఇంకా జరుగుతూ రన్ అవుతూ ఉన్నాయి అని చెప్పాను. అప్పుడు బైబిల్లో రాయబడింది ఇప్పుడు దాకా ప్రజెంట్ జరుగుతుంది. మళ్ళీ మనకి ఎలక్షన్స్ వచ్చాయనుకోండి, మళ్ళీ ఇది జరుగుతుందా జరగదా, ఇది ఎవరు పెట్టారు, ఏ గవర్నమెంట్ పెట్టింది, ఎప్పుడు పెట్టింది, దేని చూసి నిర్ణయం తీసుకున్నారు, పెద్దవారు కానీ, నాయకులు కానీ, గవర్నమెంట్ కానీ దేని నుంచి ఈ యొక్క భావాన్ని తీసి ఇక్కడ పెట్టారు, మనం ఎప్పుడన్నా ఆలోచించామా? ఒకసారి ఆలోచిస్తున్నామా మనం? అసలు అక్షరాలు చదవడం కాదు, ఎల్కేజీ పిల్లోడికి ఇచ్చిన అక్షరాలు చదివేస్తాడు, దాన్ని అర్థం చెప్పడం కాదు, ఏదో వచ్చిరా అని అర్థం. మనము కూడా పెద్ద మేధావులకు బైబిల్ తిరిగేసి కాళ్ళ మీద కాలేసుకొని కళ్ళద్దాలు పైకి కిందకి 10 సార్లు తిప్పేస్తాం. దాని అర్థం కూడా కాదు, ఆత్మీయమైన అర్థం కావాలి, ఆంతర్యం కావాలి, లోతుగా చాలా డెప్త్గా ఆలోచించగలగాలి. అలాగ ఆలోచించానుకోని ఈ ఆలోచన ఇహలోకంలో వ్యర్థం. అది దేవుని ఆలోచన అయి ఉంటే నువ్వు మాట్లాడక్కర్లేదు, టక 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 టకమని వచ్చేస్తుంది అనమాట. ఇంకా
ఫ్యాన్ కింద ఒక బుక్ అలా పెట్టామంటే పట్టుకొని పేపర్లు ఎలాగ ఎగిరితే ఏ టేబుల్ మీద ఎక్కడన్నా టపటపటపటపమని ఎగురుతూ ఉంటాయి. ఆ ఫోర్స్ అలాంటిది, అక్కడున్న ఫ్యాన్ గాలి ఫోర్స్ అలాంటిది. కాబట్టి ఆ పేపర్స్ అన్నీ కూడా ఎగిరిపోతూ ఉంటాయి. తుఫాను వచ్చిందంటే మర్యాదగా లోన ఉంటే ఉండండి, లేకపోతే అందరినీ తీసుకుపోతానని మొత్తం వీధిలో ఏముంటే అన్నీ కొట్టుకుపోతాయి. చెట్ల గిట్ల అవి అన్నీ ఇరిగిపోతుంటాయి. బిల్డింగ్స్ పాతవైతే కూలిపోతుంటాయి. రేకుల షెడ్లు అయితే ఎగిరిపోతుంటాయి. నా పని నేను చేసిపోతున్నాను. నేను ముందే చెప్పాను మీ అందరినీ తలుపులు వేసుకొని లోన ఉండమని. బయటకి ఎందుకు వచ్చారని దాని పని అది చేసుకొని వెళ్ళిపోద్ది. జాగ్రత్త తీసుకోపోవడం ఎవరిదే తప్పు? తుఫాన్ నన్ను ఏం చేస్తుందని నువ్వు వచ్చి చీపురు పుల్లలాగా ఉండి దానికి ఎదురెళ్తానంటే అది ఎక్కడి నుంచి ఉంచుతుంది? నేను బలమైన కొబ్బరి చెట్టునే లేపేస్తాను, చీపురు పుల్ల నువ్వెంతానంటది. అలాగ ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ లెక్క పూర్తి చేయడానికి త్వరగా వచ్చారు. విషయం ఏంటి చెప్పనా? ఈ లెక్క ప్రారంభం దేవుడే కల్పించాడు. ఎందుకంటే యేసుప్రభువారు అక్కడికి రావాలి. తల్లికి నెలలు నిండిపోతున్నాయి. ఈ జనాభా సంఖ్యని పెట్టకపోతే వీళ్ళు రారు, అక్కడే ఉంటారు. కానీ యేసుప్రభు రావాలి, ఇక్కడే ఉండాలి, ఇక్కడే పుట్టాలి. మళ్ళీ చెప్పాను కదా, ఈ గృహకి యేసుప్రభువారు వారసుడై ఉన్నాడు, వారసత్వం కలిగి ఉన్నారు. కాబట్టి ఈ గృహలోనే పుట్టి తీరాలి. ఆ గృహ ఏంటి? సత్రము. ఆ సత్రములోనైనా పుట్టి తీరాలి. సో ఈలోగా అందరూ బైబిల్ చదివేసి ఉంటారు, అర్థమైపోయి ఉంటుంది. అయినా మీ దైవజనులు క్రిస్మస్లో మీకు చెప్పేసి ఉంటారు, నేను చెప్పక్కర్లేదు. నేనంటూ స్టార్ట్ చేశాను కాబట్టి నా సైడ్ నుంచి నాకు తెలిసిందేదో అనుకుని కన్నా దేవుడు మీతో బోధిస్తుందేదో, అమ్మో అంటే వీళ్ళు దేవుడిని బోధిస్తున్నారని మళ్ళీ ఎలా పెడతారు, అలా కాదు. కానీ అది వాక్యం చదివితే దేవుడు కృపబట్టి మాట్లాడాలని ప్రార్థన చేయండి. ఏ మాట్లాడాలన్న భయం వేసేస్తుంది. ఎక్కడ పట్టుకొని ఎక్కడ అసలేని పాయింట్స్ వదిలేస్తూ ఉంటారు. లేనిపోయిన వాటికి ఒకటి వేసి కదలకుండా మెదలకుండా మేకులు కొట్టేస్తూ ఉంటాడు. పనివాడు చక్కని మేకులతో బిగించినట్టుగా 4 వైపులా బిగించేస్తూ ఉంటారు. కాబట్టి దేవుడు మీతో మాట్లాడాలని, ఆత్మీయ అర్థాలు మీకు ఇవ్వాలని ప్రార్థన చేయండి నా కొరకు. అందుకని ఎంత స్పీడ్గా ఈ జనాభా లిస్టుకి ఆ లెక్కలకి రావాల్సి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, మొట్టమొదట భూమి మీదే ఎప్పుడు ఆదికాండం మొదలుకొని భూమి మీద దేవుడు భూమాకాశములను ఏ రోజైతే సృజించాడో, ఏ రోజైతే ఒక స్త్రీ అనే అవ్వ, ఒక పురుషుడనే ఆదాము పుట్టారో అప్పటి నుంచి యేసు ప్రభు పుట్టిన తర్వాత మాత్రమే జనాభా లెక్కలు స్టార్ట్ అయ్యాయి. యేసు ప్రభు పుట్టిన మొట్టమొదటి రోజు నుంచి ఈ యొక్క లెక్కలు ప్రారంభ దినం మొదలయ్యింది. అప్పటి నుంచి ఇప్పుడు ఉన్న మన ఈ తరం దాకా ఈ జనాభా లెక్కలు స్టార్ట్ అవుతున్నాయి. మరి అంతకుముందు ఏమన్నా జరిగిందో లేదో అన్నది మీరు కూడా చూసి పరిశీలించుకోండి. ఇప్పుడు యేసు ప్రభు తర్వాత క్రీస్తు పూర్వం, క్రీస్తు తరాలు, ఇవన్నీ ఒకసారి మీరు కూడా చూసుకుంటే ఇవన్నీ నేను చెప్తాను కానీ చాలా టైం పడుతుంది. ఇంక ఇవన్నీ కూడా సేవకులు నెల రోజులు మీకు బాగా చెప్పేసి ఉంటారు. కాబట్టి అందుకనే నేను చాలా క్లుప్తంగా, చాలా క్లియర్గా అసలైన సబ్జెక్ట్ ఇస్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జనాభా లెక్కలు జరగబట్టి ఎంత స్పీడ్గా ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఖచ్చితంగా ఇక్కడికి రావాలి, వచ్చి తీరాలంటే స్పీడ్గా ఏదో ఒకటి జరగాలి. కాబట్టి ఈ లెక్క ఇక్కడ పెట్టబట్టి త్వరగా యోసేపు తన దావీదు అనే ఊరికి వచ్చాడు. అతను కూడా యోసేపు దావీదు గోత్రానికి చెందినవాడు. మరి ముఖ్యంగా యేసుప్రభువారు కూడా దావీదు చిగురు. అందుకే ఆ గోత్రంలో ఉన్న యోసేపుని మాత్రమే యేసుప్రభువారు ఎన్నుకున్నారు. దేవుని కృపబట్టి తండ్రి అయిన పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నుకొని తన యొక్క గర్భాన్ని పరిశుద్ధుడిగా నిరూపించారు. మిగతా విషయాలన్నీ కూడా ఎక్కడైతే ఇక్కడ ఆఫ్ చేసామో రేపు దినమని మనం మాట్లాడుకుందాం. నా కొరకు ఇంకా ప్రార్థన చేయండి. ఆత్మీయమైన అర్థాలు మీతోనే దేవుడు మాట్లాడాలని ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మనదైన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క బోనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి తెక్క ఎక్కాకిడిని తప్పించమనైనా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.